అది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి అదంతా మిరపకాయలు వేసుకుందాము. నూనె వస్తుంది పైకి. మిరపకాయలు వేసుకొని కలుపుకోవడమే. నెమ్మదిగా కలుపుకోండి, ఇరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఈ మిరపకాయలకంతా ఈ మసాలా అంతా పట్టేట్టుగా. మీరు ఎప్పుడైనా చేసుకున్నారండి? ఎవరైనా చేసుకుంటే ఎలా ఉంటుంది? మీకు కూడా నచ్చుద్ది కదా. మీకు తెలిసే ఉంటే ఒకవేళ మీరు కామెంట్ చేయండి. లేదు అంటే ఒక్కసారి చేసుకొని చూడండి, మీకు చాలా బాగా నచ్చుద్ది. అసలు కూరలు లేనప్పుడు దీంతో తింటే చాలా తృప్తిగా అనిపిస్తుందండి. ఈ పచ్చడి వేసుకొని మనం అన్నం తిన్నాం అనుకోండి, అసలు ఏమో టేస్టీగా ఉండదు అనుకున్నారు, బాగుంటుంది. ఒక్క 2 minutes ఉంచుదామండి. అందులో ఈ మిరపకాయలు కొంచెం మగ్గేదాకా ఉంచుదాము. ఇప్పుడు నూనె వస్తుంది చూడండి ఇలా.